ఐదవ దశ పోలింగ్ ఎన్నికలు అయిపోయిన సందర్భంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని విధాలుగా సహకరించిన ఉద్యోగులకు అలాగే ఆర్మీ అన్నలకు కొంచెం ఊరట దొరికిందని చెప్పాలి ఉల్లా. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదుల్లా. గందుకనే ఇప్పుడు వాళ్ళందరూ ఎవల ఇళ్లకు ఎవల రాష్ట్రానికి వాళ్ళు పోతుండ్రుల్లా. గా ముచ్చట్లేందో సార్ మీరే చూడండి. ఎన్నికలైతే మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో జరిగినాయి కదా. ఇక లోక్సభ ఎన్నికల 5వ దశ పోలింగ్ సుతా ముగిసిందుల్లా. ఈ 5వ దశ పోలింగ్ ముగుసుడుతోటి ఎన్నికల కోసం అయితే చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్లు, పోలీసులు, ప్రైవేట్ ఆఫీసర్లు, ఆర్మీ వాళ్ళు అందరూ ఈ లోక్సభ ఎన్నికల కోసం బందోబస్తుగా పనులైతే చేసిరు గానుల్లా. ఎలక్షన్లు అయిపోవడం తోటి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళాలి కదా. ఆ క్రమంలోనే ముంబై రైల్వే స్టేషన్ ఉన్నది కదా. ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఎన్నికలు ముగించుకొని ఆర్మీ జవాన్లు వాళ్ళ సొంత రాష్ట్రాలకు, సొంత ఇళ్లకు పోవడానికి బయలుదేరి ముంబై రైల్వే స్టేషన్ పోతే ఎటు చూసిన జవాన్లతోటే నిండిపోయింది ముంబై రైల్వే స్టేషన్. ఎన్నికలైతే సక్రమంగా జరిగేది. అందుకే వీళ్ళందరూ కృషి ఫలితం ఉన్నది కాబట్టి ఆ జవాన్లు ముంబైలోని లోకమైన తిలక్ టెర్మినల్ రైల్వే స్టేషన్ లో సేదతీరుతున్న వీడియోకి ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఈ ఆర్మీ అన్నలు బార్డర్ లో నిలబడి దేశం కోసం కష్టపడే కాకుండా ఇట్లా ఎలక్షన్లకు ఖచ్చితంగా పనిచేసి ఎలక్షన్లు మంచిగా జరగాలని మంచి ఆలోచన, మంచి విధానంతో చాలా కష్టపడి పనిచేసినందుకు ఆర్మీ అన్నలకు ఒకసారి దండాలు. Intermediate, Railway Audio